సో గాయస్ ఊరు నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రిప్ వచ్చిన చేసేపటికి ఒక కిరాయి వచ్చింది. లాటరీ కెమికల్ బ్యాగులు లోడ్ అవుతున్నాయి మన బండిలో నార్సింగ్లో. డ్రాప్ వచ్చేసి రాజేంద్ర నగర్, ప్రైవేట్ కిరాయి, ఆన్లైన్ కాదు. మాట్లాడింది 1000 రూపాయలు. ఇదే మన లోడ్ అయిపోయింది. కింద నుంచి తీసుకొచ్చారు, కింద నుంచి తీసుకొచ్చి వేస్తారు. ఎప్పుడు ఎన్నే పెట్టాలి బండి. గ్యాస్ కిరాయి అయితే క్యాన్సిల్ అయింది. ఇది తలకాయ నొప్పి. పొద్దుగాల మంచిగా దొరికింది అనుకోటి. మొన్న ఊరు నుంచి వచ్చిన అప్పుడు మంచి దొరికింది, ఇప్పుడు అట్లే దొరికింది అనుకున్నా, కానీ ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయింది. సో బండి అయితే తేడా పెట్టినా అయితే పల్టి పడుతుందేమని భయం అవుతుంది. టైర్ లోపలికి పోయింది, దబాంచుకోపోయింది. మొత్తం క్రాస్గా పెట్టిన బండి. ఇక్కడ బండ్లు పోవు లేకపోతే. ఇగో 2 టైర్లు వేసినాయి. ఇగో ఇది ఇంత ఇట్లా వేసింది చూడు. ఈ టైర్ ఇట్లా ఎక్కించి పెట్టిన దీని మీద వాడు అన్లోడ్ చేస్తారు. 2 వీలర్ రోడ్కి ఎవరు రాదు. ఇట్లా స్ట్రైట్ పెడితే వద్దని చెప్పిండు. కిరాయి అయితే క్యాన్సిల్ అయింది. అక్కడ రిసీవ్ చేసుకునే పర్సన్ అయితే లేరంట. వాళ్ళు పొద్దుగాల కన్ఫర్మ్ చేస్తేనే రమ్మన్నామని వీళ్ళు దుఃఖం వాళ్ళు అంటారు. లోడ్ చేసిన బండి అయితే అన్లోడ్ చేయించిన. మళ్ళా ముందల షాప్లో లోడ్ చేసుకొని వెనక గోదాంలో అన్లోడ్ చేసిర్రు నార్సింగ్ దగ్గర. నాకు రాజేంద్ర నగర్ 1200 మాట్లాడింటి. 400 డీజిల్ పోయినా మంచి 700 మిగులుతాయి అనుకున్నా. నేను 800 మిగులుతాయి, ఖర్చులు వెళ్ళిపోతాయి అనుకున్నా. లోడ్ అయిన బండి క్యాన్సిల్ అయింది. నేను 10 కిలోమీటర్లు వచ్చిన. 10 కిలోమీటర్లకు కానీ నాకు రేపు ఈ ట్రిప్ మళ్ళీ కంటిన్యూ చేయాలంట. రేపు వేసుకోపోయినప్పుడు ఏమన్నా డీజిల్కి ఇస్తా అని చెప్పిండు. 10 కిలోమీటర్ పికప్ లొకేషన్ వచ్చిన. మా అప్ప జంక్షన్ నుంచి నార్సింగ్ వచ్చిన. అప్ప జంక్షన్ అంటే రివల్ సిటీ లోపల ఉండే. ఇక్కడ నుంచి నార్సింగ్ వచ్చిన. ఒట్టిగా డీజిల్ వేస్ట్. రేపు కంటిన్యూ చేద్దాం. రేపు అవుతుందో కాదో నాకు డౌటే. అది చూద్దాం. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాబాయ్. నిన్న లోడ్ చేసి మళ్ళీ అన్లోడ్ చేసినాం కదా, అదే మెటీరియల్ క్యాన్సిల్ అయింది కదా, మళ్ళీ దింపినాం కదా. అదే మెటీరియల్ మళ్ళీ లోడ్ చేసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు నార్సింగ్లో ఉన్న ప్రస్తుతానికి లోడ్ చేసుకొని రాజేంద్ర నగర్ పోవాలా. అది నిన్న అయితే మనకేమి ఇవ్వలేడు. డీజిల్కి ఏమన్నా ఇస్తాడేమో అనుకున్నా. రేపటి ట్రిప్పులో ఏమన్నా ఇస్తా అన్న చూసి అన్నాడు. మనకు ఆన్లైన్లో ఇట్లా వస్తే ఖచ్చితంగా మినిమం పేమెంట్ అయితే తీసుకుంటుండే. ప్రైవేట్ కదా, మనకి ఎప్పుడు చెప్తుంటాడు అట్లా వర్కౌట్ అవుతుంది అని నేనేమనలే. ఈరోజు ఏమన్నా ఇస్తా అన్నాడు. డీజిల్కి తీసుకోవాలి 400 అట్లా. ఎందుకంటే అక్కడికి వెళ్ళి పికల్ సిటీ నుంచి వచ్చిన పికప్కి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక క్యాన్సిల్ అయింది కదా. ఆ దుఃఖమైన తప్పు కూడా ఏం లేదు. ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాకనే పంపించిన అన్నాడు. మరి ఆయననే అలా రిసీవ్ చేసుకున్న వాళ్ళు 2-3 ఉన్నారంట. ఒక ఆయన రమ్మన్నాడంట, ఇంకో ఆయన వద్దన్నాడంట. దానివల్ల మనకైతే మొత్తానికి నిన్న లాస్ ఒక్కరోజు మొత్తం. దాని తర్వాత ఏం కిరాయిలు రాలేవు. ఇంకా ఈరోజు పొద్దున్న సంట్రింగ్ పోయినప్పుడు కాల్ చేసిండు రమ్మని. మనకు వచ్చే వరకు గంట సేపు అయింది. ఆడ అన్లోడ్ చేయడానికే గంట అయింది. టిఫిన్ చేసి దింపేసి మళ్ళీ బయలుదేరిన. ఇప్పుడు మొత్తానికి లోడ్ అయిపోయింది. బయలుదేరినా నేనైతే. బండి నెంబర్ అవి రాపించుకొని బిల్ పేపర్, అదే రోడ్కి మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పేపర్లు చూపించాలి కదా, ఏం తీసుకుపోతున్నాం మెటీరియల్, జిఎస్టీ కట్టిరా లేదా. 50,000 పైన ఉంటే జిఎస్టీ కట్ అవుతుంది. అది ఆన్లైన్లో తీపియాలి. పేపర్లు వాళ్ళే ఇస్తారు. మనది 50,000 లోపల ఉంది కాబట్టి ఇట్లా నార్మల్ పేపర్లు ఇస్తారు. మీరైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా లోడ్ చేయించుకుంటే పేపర్లు మాత్రం కంపల్సరీ తీసుకోవాలా. పేపర్లు ఉంటేనే మనకు సేఫ్. ఎందుకంటే మన కస్టమర్ ఇవ్వకపోతే మనం పేపర్లు తీసుకోకుండా పోతే ఏదైనా పట్టుకుంటే మన బండి తీసుకొని లోపల పెడతారు. అట్లా. ఇంకోటి రోడ్ ట్యాక్స్ అయిపోయింది. ఆ రోడ్ ట్యాక్స్ కూడా ఎట్లా కట్టాలో మీకు చూపిస్తాను నేను ఆన్లైన్లో తెలియని వాళ్ళకు.
మనం మీసేవాళ్ళ చుట్టూ అటు ఇటు తిరుగుతాం కదా, అంత అవసరం లేదు మనకు, ఫోన్లోనే కట్టుకోవచ్చు. చాలా సింపుల్, జస్ట్ 2 minutesలో కట్టేయచ్చు. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. నేను చూపిస్తాను రోడ్ ట్యాక్సీ. నిన్న 1 తారీఖు, ఈరోజు 2 తారీఖు. 1 తారీఖు ప్రతి 3 నెలలకు ఒకసారి 1200 కట్ అవుతాయి. 50 రూపాయలు ఛార్జెస్ ఉంటుంది. 1250 రూపాయలు కట్ చేసుకుంటారు. లేట్ అయితే మనకు పెనాల్టీ పడుతుంది రోడ్ ట్యాక్సీ. మాకు రోడ్ ట్యాక్సీ కట్టుకోవాలా. రాజేంద్రనగర్ గుట్టల్లోకి వచ్చినాం. లొకేషన్ అదిరిపోయింది. పెద్ద బంగ్లా. మొత్తం సిటీ కనిపిస్తుంది. రాజేంద్రనగర్ గుట్ట మీద ఉన్నా. గాయస్, నాకైతే కొత్త అనుభూతి కలిగింది. అయితే ఏమైందంటే నా ఆధార్ కార్డ్ అడిగిండు. పేమెంట్ అడిగినప్పుడు తను ఇక్కడ లేడు. సార్ పేమెంట్ చేయండి అని నేను కాల్ చేస్తే, నీ ఆధార్ కార్డ్ పంపించు బాబు, పంపిస్తా అమౌంట్ అని చెప్పిండు. నాకు భయమైంది. అంటే ఈ మధ్య ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, ఎందుకు సార్ నా ఆధార్ కార్డ్ అని నేను అడిగితే అంటుండు, జస్ట్ నాకు రికార్డు కోసం నేను ఎవరెవరికి పేమెంట్ చేసిందని నేను కలెక్ట్ చేసుకుంటాను, ఆధార్ కార్డు ఫోటో పంపిస్తే చాలని చెప్పిండు. పెట్టాలా పెట్టొద్దా నాకైతే అర్థమైతలేదు. వచ్చేది 1000 రూపాయల కిరాయే. ఆ కిరాయికి ఆధార్ కార్డు అడుగుతుండ్రు, నాకు అర్థం కాలేదు. మరి ఇంతవరకు అయితే ఎవ్వరు అడగలేదు నాకు. నేను దగ్గర ఒక 5 years నుంచి బండి నడిపిస్తున్నాను. నేను 4 years నుంచి ఫస్ట్ టైం నా ఆధార్ కార్డు అడిగిన. అంటే మామూలుగా సెక్యూరిటీ దగ్గర డాక్యుమెంట్స్ అవి అడుగుతారు, కానీ పేమెంట్ కోసం ఇట్లా ఎవరు అడిగింది లేదు. సో నేనైతే పంపించిన. మరి లొకేషన్ అయితే బాగుంది, బాగా అదిరిపోయింది. ఇక్కడ ఇల్లు ఉంటే సొంతంగా నిజంగా భలే ఉంటుంది. బ్యూటిఫుల్ లొకేషన్ అసలు. ఈ లోపలికి ఇంత ఉందా అని నాకు కూడా తెలియదు అసలు. నేను ఆ కొన నుంచి వచ్చినా అని ఇక్కడ ఇంత లోపలికి ఫస్ట్ టైం రావడము. ఇక్కడ దాంబర్ రోడే ఉంది ఏకంగా. ఇక్కడ ఎంతవరకు ఉందో మరి ఇట్లా బ్యాక్ సైడ్ సిటీ మొత్తం కనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. పేమెంట్ వేయనే లేడు ఇంకా. నేను బయలుదేరిన కొన్నిసార్లు ఇట్లే సత్తాలు కూడా ఉన్నారు, కానీ మామూలుగా మనుషులు చూస్తే అట్లా అనిపించలేడు. అందుకే వెళ్ళిపోతున్నాను నేను. వేస్తా అని చెప్పిండు.